దేవుని సూత్రాలు మీ అందరికి వందనాలు. దేవుని మాట్లాడిందాం కొంచెంసేపు శబ్దం. రాత్రి దేవుని మందసం పట్టబడిందని చెప్పాను కదా. దేవుని మందసం పట్టబడింది. ఈ ఫిలిష్తీయులు ఏం చేశారో ఈ మందసాన్ని తీసుకెళ్ళి వాళ్ళ దాగోని దేవత గుళ్ళో పెట్టారు. గుళ్ళో పెట్టేటప్పటికి గుళ్ళో పెట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే తెల్లారి పొద్దున వచ్చి చూసేటప్పటికి ఆ విగ్రహం బొక్కబారలా పడిపోయింది. ఈ మనసు ముందు పడిపోయేటప్పటికి ఏంటి ఇలా పడింది అని చెప్పేసి వాళ్ళకేమి తెలియక మళ్ళీ నిలబెట్టేసి మళ్ళీ తలిపేసి మళ్ళీ వెళ్ళిపోయారు అన్నమాట. వెళ్ళిపోతే రెండో రోజు మళ్ళీ వచ్చి తెల్లబోతుంది చూస్తే మళ్ళీ అప్పుడు మళ్ళీ పడిపోయింది. కానీ ఈ పట్టు మన్ను కూడా వేరే అయిపోయింది. తల ఒక వైపున పడిపోయింది, మన్ను ఒక వైపున పడిపోయింది అన్నమాట. పడిపోయేటప్పటికి ఏంటి ఎలా జరిగింది ఎప్పుడు లేదు అన్నట్టుగా ఆలోచిస్తుంటే అందులో ఒకరికి ఆలోచన వచ్చిందన్నమాట. ఇదంతా ఈ మందసం వల్లే జరిగింది. మందసం అంటే దేవుడు, మందసంలో ఈ దేవుడు ఉన్న గొప్ప దేవుడు. ఈ దేవుడు ఐగుప్తులు ఎన్ని అద్భుతాలు చేశాడు ఈయన. ఈ దేవుడి శాపం వచ్చిందంటే మనం ఎందుకు పనికిరాము అని చెప్పేసి ఈ మందసాన్ని తీసేయాలి, మనం వాళ్ళ దేశానికి పంపించేయాలి అని అనుకుంటున్నారు. అనుకుని ఆశ్చర్య చేశారు. కొంచెం అంతలోకి గెడ్డలు వేసినాయి. గెడ్డలకి రహస్య స్థలాల్లో గెడ్డలు వేసినాయి. వాళ్ళకి గెడ్డలు వేసేటప్పటికి ఈ కాల్చి చేయకూడదు అని చెప్పేసి వాళ్ళ క్రియాతారిము అన్నవారు ఉన్నారు. వాళ్ళ కౌరంపించారన్నమాట. దూతలను పంపి కౌరంపించి ఈ మందస్సు మీ దేశానికి ఎత్తుకుపోండి, మీ పొలిమేరలోకి ఎత్తుకుపోండి అని చెప్పారు. చెబితే వాళ్ళు వచ్చి ఆ మందసాన్ని ఎత్తుకెళ్ళారన్నమాట. అట్లాగే దేవుడు ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తాడు. దేవుడికి వ్యతిరేకంగా ఉన్నారనుకో, విరోధంగా ఉన్నారనుకో, వాళ్ళని ఎన్ని తెగులు చేత బాధపెడతాడు దేవుడు. అట్లాంటి మనం దేవుడు ఎవరన్నా రోషం కాదు. దేవుడు ప్రేమించే దేవుడే. అదే విషయంలో రోషం గల దేవుడు. మనం దేవుని ప్రేమిస్తే మనల్ని ప్రేమిస్తాడు. నువ్వు ప్రేమించకుండా నువ్వు దేవుణ్ణి దేశించావనుకో, దేవుని నీవేది నువ్వెంత, నీ బ్రతికెంత, మనమెంత, మన బ్రతికెంత, దేవుణ్ణి మనం అనేవాళ్ళం అయ్యామునా? దేవుని తండ్రి భయభక్తులు కలిగి ఉండాలి. మనం భయభక్తులు కలిగి ఉండి ఆయన్ని శ్రద్ధాభక్తులతో ఆరాధన చేయాలి. మనం నరుడిని చేశాడు, దేవుడు చేశాడు, సృష్టికర్త అయినా. సో ఆయన స్వహస్తాలతో చేసిన మనం ఆయనకి ఎదురు తిరుగుతున్నాం. మనం దేవుడికి ఎదురు తిరుగుతున్నాం. అట్లాంటి స్వభావం ఉండకూడదు. అందుకే దేవుడు చెబుతున్నాడు యెషయా గ్రంథంలో, నేను పిల్లల్ని కనిమన్నాను, పెంచమన్నాను, వాళ్ళు నాకు ఎదురు తిరిగారు అని చెబుతున్నాడు అన్నమాట. అట్లా ఎదురు తిరగకూడదు. మనం ఎదురు తిరిగే మనసు మనలో ఉండకూడదు. దేవుడికి లోబడే జీవించాలి. మనం లోబడి జీవించాలన్నమాట. లోబడి దేవుడికి జీవిస్తూ దేవుణ్ణి ఆరాధించుకుంటూ దేవుణ్ణి గణపరుచుకోవాలన్నమాట. అలాంటి జీవితం మనలో ఉండాలి. భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాం అనుకో, దేవుడు మనల్ని దీవిస్తాడన్నమాట. ఇంకా దీవిస్తాడు. మన ఆయన అందుకు వ్యతిరేకంగా ఉన్నాం అనుకో, మన పితృలు ఏమయ్యారో తెలుసుగా. ఇశ్రాయేలు పెద్దలు అరణ్యంలో ఆకులు రాలినట్టు రాలిపోయారంట. ఆకులు రాలుతాయి కదా, ఎట్లా రాలుతాయి అట్లా రాలిపోయారంట అని బైబిల్లో ఉంది. దేవుడికి వ్యతిరేకంగా మనం ఉండకూడదు. దేవుని ఆరాధిస్తూ గణపరుచుకుంటూ ఆయన ఎందుకు భయభక్తులు కలిగి మనం ఉండాలన్నమాట. ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడన్నమాట. ఆయనకు లోబడి జీవించామనుకో దీవిస్తాడు. ఆయనకి వ్యతిరేకంగా ఉన్నామనుకో, అప్పుడు నీ పనిట్ట ఉందా అని చెప్పేసి
మన గర్వం అంతా అనిచేస్తాడనమాట. మనం దేవుడు చేసిన వాళ్ళం, దేవుడు చేసిన వాళ్ళం మనం దేవుడికి ఎదురు తిరిగితే మనల్ని చేసిన దేవుడికి ఇంకెంత ఉంటుంది. ఇప్పుడు ఒక ఇదే ఉందనుకో, బొమ్మ ఉందనుకో, ఆ బొమ్మను తయారు చేసిన ఉన్నాడు. ఆ బొమ్మ మామూలుగా చేసినట్టు ఉండకుండా ఆ చేసిన వాడికి ఎదురు తిరిగిందనుకో, ఆడికి ఎంత కోపం వస్తుంది. ఆ బొమ్మని కోపం వచ్చి ఆ చేత కొట్టేస్తాడు. అట్లాగే మనల్ని చేసింది దేవుడు. ఆ దేవుడికి మనం ఎదురు తిరిగామనుకో, దేవుడు కోపరాదా? ఇంకా ప్రేమామయుడు కనుక మన దేవుడు, కరుణామయుడు కనుక మనల్ని ఎంతగానో ప్రేమించి కాపాడుతున్నాడు. దేవుడికి మనం ఎదురు తిరగకూడదు, ఎదురు తిరిగే జీవితం మనలో ఉండకూడదు. దేవుని గణపరుచుకుని ఆయన ఎందుకు భయభక్తులు జీవించాలన్నమాట. అలాంటి జీవితం ఉండాలి. అంతేగాని నేను దేవుని ద్వేషిస్తూ దేవుని ఆరాధించకుండా ఏంటో ఏదో వస్తాంలే అన్నట్టుగా దేవుణ్ణి ఆరాధన చేయాలన్నట్టుగా ఏదో వస్తామని వస్తే ఎట్లా? నువ్వు దేవుడు అనేది భయభక్తులు కలిగి ఉండు. నీ దినాలు సుఖవంతంగా ఉంటాయి. సుఖవంతంగా నిన్ను ఆస్వాదిస్తాడు, నీ దినాలు అనుభవిస్తాడు అన్నమాట. నువ్వు అదే దేవుడికి వ్యతిరేకంగా ఉన్నావు అనుకో, నీ బతికంతా నీటి మీద బుడగలాంటిది మన బతుకు. అంతలో ఉండి అంతలో మాయమయ్యే వాళ్ళం. దేవుడికి ఎదురు తిరుగుతావా? దేవుడు అందు భయభక్తులు కలిగి ఉండాలి. వాళ్ళు ఇట్ట అన్నారు, వీళ్ళు అట్ట అన్నారు, ఆ చావకుల వాళ్ళు అట్ట అన్నారు, వాళ్ళు చావకుల అంటే చావకులే దేవుడు పంపారు. మనం అనకూడదుగా, మనం అనకూడదు. అది దేవుడు చూసుకుంటాడు. అంతే కదా. ఇప్పుడు దేవుడు చూసుకుంటాడు కానీ మనం అన్నాం అనుకో, మనం శాపం తెచ్చుకోవాలి, దేవుడికి వదిలిపెట్టేయాలి. ఇప్పుడు దావీదు ఉన్నాడు. దావీదు సౌలుకి మేలేసేసాడు, గొలియాతుని జయించి మేలు చేశాడు. అందరు సైన్యం అంతా భయపడుతుంటే, సౌలు కాడ భయపడుతుంటే వాళ్ళకి జాలు చూపించి వాళ్ళ మీద వాళ్ళకి మేలు చేశాడు. మేలు చేస్తే ఈ సౌలు ఏం చేశాడో చిన్న మాట గురించి ఆ దావీదు మీద పగబట్టాడు అనమాట. పగబట్టేసి దావీడిని చంపాలని చూశాడు అనమాట. చంపాలని చూస్తే దావీదేమన్నా అన్నాడా? సౌలుని ఏమనలా, తప్పించుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు అంతే. ఆ దేవుడే చూసుకున్నాడు. దేవుడు చూసుకున్నాడు కాబట్టి దావీదు ఈ సౌలు ఎవరు చంపకుండా ఈ సౌలే తన కత్తి మీద పడి చనిపోయేటట్టు చేశాడు దేవుడు. కత్తి మీద పడి చనిపోయాడు అన్నమాట. అట్లాగే దేవుడు ప్రతిఫలిస్తాడు. మనం మాట్లాడి మనము ఇది చేసి మనం అన్నీ ఏమి చేయలేము, మనలే కాదు. అదే దేవుడికి వదిలిపెట్టేసామనుకో, వాళ్ళని ఏం చేయాలో, వాళ్ళ ఎట్లా బుద్ధి చెప్పాలో మన దేవుడికి తెలుసు. అలా బుద్ధి చెబుతాడు అన్నమాట. అలాంటి జీవితం కాదు. మనం దేవుని ఎందుకు భయభక్తులు కలిగి దేవుడికి అప్పచెప్పుకుంటూ దేవుడిని ఆరాధించుకుంటూ కనపరుచుకుంటూ ఆయనందు మనం భయభక్తులు కలిగి ఉందాం. ఈ చిన్న మాటలు దేవుడు దీవించరు కాక. ఆమెను అలాంటి జీవితం మనకి కలిగి మనం జీవిద్దాం. దేవుడు ఒక్కరిని దీవించరు కాక. ఆమెన్. స్తోత్రం. నేను మీ అందేలా భయభక్తులు ఉండాలో తండ్రి. శత్రువుని కాడ నేను ప్రేమించాలని తండ్రి. నేను ఒకరి మీద కోపపడకూడదని తండ్రి. నేను మీకు అప్పగించుకొని మేము జీవించాలని నేను తెలియపరిచి మా దేవ మీకు మేము అప్పగించుకోవటం మీ ప్రేమ కలిగి మేము జీవిస్తూ మిమ్మల్ని సృష్టించి ఆరాధించి కనపరిచే భాగ్యాన్ని మీ అనుభవకులు జీవించే జీవితాల్లో మాకు అనుగ్రహించి కాపాడు సహాయం జీవనేశ్వరంలో ప్రార్థన చేసేటుకుంటున్నాం. పరమ తండ్రి ఆమె సహాయం చేస్తున్నదే కిలాసులు సూత్రాలు చేర్చుకోం. పరమ తండ్రి ఆమె తండ్రి అని దేవుని ప్రేమ కుమారి నిష్కించ కృప పరిశుద్ధాత్మ అనుసారి ఇక్కడ చేరి నాకును లోకంలో సకల పరిస్థితులు తోడై నడిపించే గాక. ఆమెన్. హల్లెలూయా.